నమస్తే. మీ పేరమ్మా? నా పేరు పోల్ ధనలక్ష్మి అండి. అమ్మ ఏం చేస్తారు? నేను హౌస్ వైఫ్ అండి. అమ్మ ఏంటి మరి ఈ రోజున అసెంబ్లీ జరుగుతూ ఉంది. అసెంబ్లీ జరుగుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీకి రావట్లేదు. మరి ఏదైతే 11 మంది నియోజకవర్గాల్లో 11 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత 11 నియోజకవర్గం గురించి ప్రజల్లోకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా 11 ఎమ్మెల్యేలు కానీ ఎవరు అసెంబ్లీకి రావట్లేదు. ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు. పులివెందులో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు అసెంబ్లీ జరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి అక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం ఎలా చూడొచ్చు అసలు? అది చాలా రాంగ్ అండి జగన్మోహన్ రెడ్డి చేసేది. అయితే అసెంబ్లీ జరిగేటప్పుడే నువ్వు ప్రజా దర్బార్ ఎందుకు పెట్టుకుంటున్నావు? పులివెందుల్లోను ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఖాళీగానే ఉండారు కదా. ఆ ఖాళీ స్థలంలో నువ్వు ప్రజా దర్బార్ పెట్టుకోపోయారు పులివెందుల్లో. ఇవాళ ఎందుకు పెట్టుకుంటున్నారు? అసెంబ్లీ జరుగుతుంటే అసెంబ్లీ వేదికగా నువ్వు వెళ్ళి కూర్చుని అక్కడ నీ 10 మందితో నీతో 11 మంది వెళ్ళి కూర్చుని మరి ఈ నెయ్యి వెంకటేశ్వర స్వామి గుడి మీద నెయ్యి దాంట్లో నువ్వు కల్తీ జరిగిందని మరి వీళ్ళంతా కూటమి ప్రభుత్వం మా మీద అపనిందలు వేశారో అపవాదులు వేస్తున్నారని నువ్వు నిరూపిస్తాను. నువ్వు అంటున్నావు అది నిరూపించుకో. నువ్వు అసెంబ్లీలో కూర్చుని అసెంబ్లీలో కూర్చోకోకుండా నువ్వు చేయకోకుండా ఇవాళ నువ్వు పులివెందులకు వెళ్తావు ఏంటండి? నువ్వు అసెంబ్లీకి కూర్చోకుండా నువ్వు దొంగచాటుని ఎందుకు పారిపోవాలి? నెరీదిగా వెళ్ళు. ఇన్ని రోజుల నుంచి ఖాళీగానే ఉండవు. నువ్వు ఖాళీగా లేకుండా నువ్వే లేవు కదా. ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా పెట్టుకో ప్రజా దర్బారు. ఇవాళ అసెంబ్లీ జరిగేటప్పుడు అసెంబ్లీని మానేసేసి నువ్వు ప్రజా దర్బార్ నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేద్దామని? పులివెందులు అన్నీ చేశారు కదా కుటుంబ ప్రభుత్వం. అక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ చేశారు కదా. రోడ్లు ఏని అన్నీ కూడా ప్రాజెక్టులు కానీ ఏదైనా కూడా అక్కడ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. నీ అయ్యాంలో జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి. అక్కడికి నువ్వు ఇంకేం చేద్దామని వెళ్ళావు? ఏం చేయాలని వెళ్ళావు నువ్వు? అక్కడ నువ్వు నీ అయ్యంలో ఏది జరగలేదు కదా. ఇప్పుడు జరిగినాయి కదా. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి. అసెంబ్లీలో కూర్చో. నీ మీద వచ్చిన నా మీద వచ్చినాయి మా మీద ఒట్టగా అపనిందలు వేస్తున్నారు, అపవాదులు వేస్తున్నారు. నువ్వు కూటమి ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడుతున్నావు. అది మాట్లాడే విధానం నువ్వు అసెంబ్లీలో కూర్చో. ప్రజలు వింటారు కదండి. ప్రజలు వాళ్ళ 100 మందిలో 90 మంది వాళ్ళ మీడియాలు చూస్తున్నారు. నువ్వు వెళ్ళి కూర్చో అసెంబ్లీలో కూర్చొని మాట్లాడితే అది ఎవరు ఏదైందే మాత్రం ప్రజలు చూస్తారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ నీకు 11 సీట్లు నేను చేశానని చెబుతున్నావు. నువ్వేం చేసావు ప్రజలకి? ఏదన్నా చేస్తే నువ్వు ప్రజలకు నీకు 11 సీట్లు పరిమితం ఎందుకు చేశారు? నీవు 151 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇవాళ నీకు 11 సీట్లు వస్తానికి నేను ఏం చేశానని ఒక్కసారి నువ్వు పడుకుని ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిద్రపోతా ఆలోచించుకో. నాకు 11 సీట్లు ప్రజలు ఎందుకు ఇచ్చారు అని నువ్వు ఆలోచించుకో. నిద్రపోతా. నేను ఏ తప్పు చేస్తే నాకు ప్రజలు తీర్మానం ఇచ్చారో 151 సీట్ ఇచ్చిన ప్రజలు ఇవాళ నా 11 సీట్లకు పడిపోయాను. ఎందుకు పడిపోయాను 11 సీట్లు కానీ నువ్వు పడుకుని ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నువ్వు దొంగసాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ పులివెందుల్లో నువ్వు చేసే పని లేదు. అన్ని పనులు అవుతున్నాయి అక్కడ. అన్ని కూటమి ప్రభుత్వాలు అన్నీ చేస్తున్నారు. అన్ని సహలాలు అక్కడ పూర్తయినాయి. నువ్వు చేసేది అక్కడ ఏం ఎరగబడదామని వెళ్ళావు నువ్వు? అసెంబ్లీకి వెళ్ళకోకుండా నువ్వు 11 మందికే ఇవాళ నీకు పరిమితం అయింది. రేపొద్దు నీకు జీరోకే వచ్చేది. నువ్వు జీరోనే అయ్యేది. నీకు జీరోనే చూస్తావు. నీకు ఇవాళ 2029లో నీకు జీరోనే వచ్చేది. అంటే అమ్మ ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కూడా బయటకు వస్తే కొన్ని వీడియోలు కూడా చూసాం మనం. పరజలు చాటుంటాం లేదా పోలీస్ ఫోర్స్ని ఎండబెట్టుకుని తిరగటం. మరి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో ఉన్నాను, ప్రజలు మమేకమై ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. నువ్వు ప్రజలు ఎక్కడ వస్తున్నావు? నువ్వు వస్తే డేరాలు కట్టుకుని వచ్చావు, చెట్లు నరుకున్నావు, డేరాలు కట్టుకున్నావు, పోలీసులు బందోబస్తు వచ్చావు, నీ రౌడీజంతో వచ్చావు, నీ గుండాజంతో వచ్చావు. నువ్వు ప్రజల దగ్గరకు వచ్చింది నువ్వు పరిపాలన నేను చేశానని నువ్వు చెప్పుకున్న విధానం ఏది? నువ్వు చెప్పుకోవటంలో నీకు పనులు నీకు చేత కాలేదు. నువ్వు ప్రజల్లోకి రావటం చేతకాల. చెట్లు నరక డేరాలు కట్టుకుని రాను, పోలీసు బందోబస్తు నీకెందుకు? నీ అయ్యంలో పోలీసులు ఎంత ఘోరాలు చేశారో ఇవాళ చేస్తున్నారు. చూడండి డ్యూటీలు ఇవాళ పోలీసు వాళ్ళు చేస్తున్నారు కదా. ఏసీపీ, డీసీపీ, కమిషనర్, కలెక్టర్ల దగ్గర నుంచి ఇవాళ ఎలా చేస్తున్నారు? నీకెందుకు చేతకాల పరిపాలన? ఆ పరిపాలన నీకు చేస్తావని నీకు అప్పచెప్పారండి. 151 సీటు నీకు చేతకాల పరిపాలన. నువ్వు వస్తే డేరాలు కట్టుకుని వచ్చావు, చెట్లు నరుక్కుని వచ్చావు, నువ్వు రోడ్లు లేకుండా చేసావు ప్రజలకి. నువ్వు రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఫ్యాక్టరీలు లేవు, ప్రాజెక్టులు లేవు. ఏమన్నా నువ్వు తెచ్చావా? ఏదన్నా నేను ఈ ప్రాజెక్టుకి నేను తెచ్చాను, నేను ఈ కంపెనీలు నేను కట్టాను, నేను ఇక్కడని నువ్వు చెప్పుకుంటా నిరూపించుకుంటా. నీ దగ్గర ఏదన్నా ఉందా? నీ దగ్గర ఏమీ లేదు. నువ్వేమీ చేయలేదు. ఇవాళ వచ్చేసి నేనేదో చేస్తాను, నేనేదో చెందుతానంటే ఇవాళ ప్రజలు నమ్మేవాళ్ళు లేరండి. ఇవాళ ప్రజలు నమ్మరు, నీ మాటలు నమ్మరు. నమ్మి నీకు ఒకప్పుడు 151 సీటు నీకు అంటగట్టారు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో 23తో మాట్లాడాడు కదా. మీకు 151 మందికి సమాధానం చెప్పాడు కదా. ఇవాళ మీరు ఎందుకు చెప్పారు 11 మందిను? మీరు సమాధానం చెప్పవచ్చు కదండి. మీ దగ్గర ఏ తప్పులు నేరాలు లేవు. నువ్వు చేసింది కరెక్ట్ పనులు చెప్పు. నువ్వు ఏం చేసావో నువ్వు అసెంబ్లీలో కూర్చొని చెప్పు. నువ్వు అసెంబ్లీకే వెళ్తలేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాడు నీకేం చెప్తారో నీకేం తీర్మానం ఇస్తారు? మేడం అమ్మ మరి ఏదైతే ఈ రోజున అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన తనలో బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున నన్ను అరెస్ట్ చేశారు, మిగతా కాపు సామాజిక మొత్తం సిగ్గుపడాలి, నాకు సపోర్ట్గా నిలవాలని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారమ్మా మీరు దానికి?
ఒక కాపు నేసగా ఒక కాపు ఆడబొడుసుగా నేను చెప్తున్నాను. ఇవాళ కాపు అని చెప్పుకుంటానికి కూడా అంబటి రాంబాబు చెప్పుకుని మేము సిగ్గుపడుతున్నామండి. మేము సిగ్గుపడుతున్నాం. అంబటి రాంబాబు కాపు నేను కాపు అని వాళ్ళు చెప్పుకున్నాడు. ఆ రోజు ఏమైంది, నువ్వు కాపు అని చెప్పుకుంటే జరిగిన అన్యాయాలు నీ కలతా చూసావుగా, నువ్వు మంత్రిగా ఉండవుగా, నువ్వు ఎమ్మెల్యే ఉండవుగా. మరి పవన్ కళ్యాణ్ అన్ని కోతలు అన్ని మాటలు మాట్లాడుతుంటే ఎంతకని మాట్లాడా, నువ్వు ఎంతకని ఖండించలేదు? ఏంటి నువ్వు ఖండించవచ్చుగా. పార్టీని పక్కన పెట్టు. నువ్వు కులానికి నువ్వు ప్రాధాన్యతనిచ్చినాడు అయితే కులం గురించి మాట్లాడు. పార్టీలు పక్కన పెట్టండి, కులం గురించి మాట్లాడు. నువ్వు కులానికి పెట్టాను అన్నావు కదా, కులం నాది అన్నావు కదా. ఇవాళ కులం గుర్తొచ్చుకొచ్చిందా నీకు? ఇవాళ కాపని చెప్పుకుంటానికి ఇవాళ మేము సిగ్గుపడుతున్నామండి. ఇవాళ అంబటి రాంబాబు కాపని చెప్పుకుంటాకి ఇవాళ మేము సిగ్గుపడుతున్నాము. మేము మహిళలుగా మేము సిగ్గుపడుతున్నాం ఆయన చేసిన పనులకి. నువ్వు ఒక్క మాట నువ్వు ఒక్క మాట ఖండం చేయాల. పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఏమి ఎరగని పసిబిడ్డలు నువ్వు మాట్లాడిన మాటలకి వాళ్ళు ఏమైనా మాట్లాడారండి? ఏమని చేశారు? నువ్వు ఒక మాట మాట్లాడతాను నీ ఖండ నీ మంత్రి పదవి బీకెత్తాడా, నీ ఎమ్మెల్యే పదవి బీకెత్తాడా జగన్మోహన్ రెడ్డి? ఎందుకని మాట్లాడలేదు? మిమ్మల్ని అందరినీ గిప్పులో పెట్టుకున్నాడా, లేకపోతే గ్రౌండ్లో మిమ్మల్ని తాళాలేసి పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి? కులం గురించి మాట్లాడేటప్పుడు నువ్వు తెంచుకురండి, మీరు ఒక రూమ్లో పెట్టినా రండి, తలుపులు తీసుకురండి, మీకు గేట్లు అయితే గేట్లు బద్దలు కొట్టుకురండి. కులం నాది, పార్టీని పక్కన పెడతాం. కులానికి వచ్చినప్పుడు మీరు కులానికి కట్టుబడి అంటాం అని కులానికి కట్టుబడి ఉండడే మగోడండి. కులానికి కట్టుబడకోకుండా ఇవాళ అతనికి వస్తేనే కులం అని అంటే అతనికి వచ్చినప్పుడు వాళ్ళ కులం గుర్తొచ్చింది ఆయనకి. ఇవాళ దాన్ని మేము యాక్సెప్ట్ చేయమండి. అతను రాంబాబు మాట్లాడే మాటలకి వాళ్ళు మేము యాక్సెప్ట్ చేయము, చందము మేము. వాడు ఆయన కులం అని అంటే వాళ్ళు ఆ రోజే లెక్కేసినట్టే మేము కూడా ఖండనిచ్చేవాళ్ళం అండి. ఆ రోజు మాట్లాడినోడికి వాళ్ళు మేమంతా ఖండనిస్తాం ఇవ్వము మేము. అంటే అంబటి రాంబాబుని జైల్లో హత్య ప్రయత్నం చేయడానికి అన్యాయంగా అరెస్ట్ చేశారు కూటమి ప్రభుత్వం అంటా ఉంది. మరి కరెక్ట్ కదా? అదే కరెక్ట్ ఎందుకు వద్దండి? కరెక్ట్ వాళ్ళు ఎన్నో చెప్పుకుంటారు. హత్యా ప్రయత్నం చేసేవాడికి అయితే 11 రోజులకి ఎందుకు వస్తాడండి బెయిల్ మీద? నిన్ను సరైనగా పెడితే నువ్వు 11 రోజులకు రావు, 11 నెలలకు వచ్చేవాడు. 11 రోజులకు రావు, 11 నెలలకు వచ్చేవాడు. అంతేగాని అది గుర్తుపెట్టుకోమనండి అంబటి రాంబాబు, నేను వైసీపీ నాయకులు నేను. అంతేగాని ఇవాళ కాపు నేను అని చెప్పుకుంటాను మేము సిగ్గుపడుతున్నాం. వాళ్ళు అతను కాపు కింద మేము లెక్కేసుకోము. మేము కులానికి కూడా మేము ఆయన లెక్కేయమండి. 18 రోజులే కాదు, ఇంకా నా మీద అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎన్ని అబండాలు వేసినా సరే అన్నింటికి తెగించామన్నాను. 18 రోజులు కాదు, 18 నెలలైనా సరే నేను జైల్లో ఉంటాను. ఇంకా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను, జగన్మోహన్తో కలిసి చెప్పి మాట్లాడుతున్నాను అంబటి రాంబాబు. మాట్లాడమను, విమర్శలు చేయమను. విమర్శలకు ప్రతి విమర్శలు ఉంటాయండి. అంతేగాని నువ్వు ఎత్తుగతానికి వెళ్ళి ఫ్యామిలీ జోలికి వెళ్ళి ఎత్తుగతంగా వెళ్తే ఎవడు ఊరుకోడండి. ఎత్తుగతంగా నువ్వు మాట్లాడితే ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరండి. దానికి ఎవరైనా నువ్వు పార్టీగా ఉన్నప్పుడు నీ పార్టీ నీకేం చేసిందో వాళ్ళ పార్టీ ఏం చేస్తే విమర్శలకు ప్రతి విమర్శ ఉంటుంది. అంతేగాని నా ఇష్టం వచ్చాడు నేను మాట్లాడతాను నేను చేస్తానంటే అది ప్రజలు ఒప్పుకోరు. తీర్మానానికి అది కాదు, అది చేసింది కాదు, కరెక్ట్ కాదు రాంబాబుది. రాంబాబు వాళ్ళ కులం అని చెప్పుకుంటా మేము సిగ్గుపడుతున్నాం. వాళ్ళ ఒక మహిళలుగా మేము సిగ్గుపడుతున్నాం. కాపు అని చెప్పుకుంటాక మేము సిగ్గుపడుతున్నాం అండి. అతను చేసిన పనులు చాలా చేశాడండి. ఆయాలు కూడా అతను ఖండిస్తే కులాన్ని గురించి. ఇవాళ మరి బోండా ఉమాను ఇంకా నాయకులందరూ ఇవాళ పల్నాడు వెళ్ళారండి, పల్నాడు జిల్లా వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు బోండా ఉమానే వాళ్ళు సంపాలని ప్రయత్నం చేశారు. వైసీపీ వాళ్ళు సంపాలని ప్రయత్నం చేసి కారంతా దేవసం చేసి బాధలతో ఆడుతూ ఇది కారంతా నాశనం చేశారు. ఆయాల కాపాని గుర్తులేదా? బోండా ఉమా కాపాని గుర్తు రాలేదా? ఏంటి పల్నాట్లో అంత యుద్ధం చేశారు. అది బోండా ఉమా తప్పుకుని తెలివితేటలతో బయటపడ్డాడు. కానీ లేకపోతే బోండా ఉమాని సంపాలని ప్రయత్నం చేశారు. ఆయాలు నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఈ అంబటి రాంబాబు కాపాని గుర్తు రాలేదా? కులమని గుర్తు రాలేదా? ఇవాళ తన కాడికి వచ్చేటప్పుడు కులమని గుర్తొచ్చిందా? అతను కులమని చెప్పుకుంటా మేము సిగ్గుపడుతున్నాం. అంబటి రాంబాబు కులమని చెప్పుకుంటాకి ఏదైతే 20 నెలల పాలన ఓ పక్కన వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా మా విజయాన్ని ఎవరు ఆపలేరు, మహిళలే మమ్మల్ని పెద్ద పెట్టేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటమ్మా మహిళగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా? మళ్ళీ అసలు లేదండి, కల్లో కూడా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అనేది కల్లో అనుకోవద్దండి. మహిళలు కానీ ఎవరు కూడా ఆయనకు ఓటేసే వాళ్ళు ఎవరు లేరండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ కూటమే వచ్చిద్దండి. జగన్మోహన్ రెడ్డి అసలు అవడండి జీరో అవుతాడు.